వాళ్ళతోని నిన్న చూసిరు కదా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండే, ఎండలు వస్తే పొలాలు ఎండిపోక ఏం చేస్తే అంటాడు. ఇప్పుడు ఎండలు వస్తే పొలాలు ఎండిపోతే మరి గవర్నమెంట్ ఏదనుకున్నట్టు నీళ్ళు ఇస్తే పొలాలు బతాయి కానీ మన వార్తల్లో గొర్రెలని అన్ని చూపెడుతుంది. నేనైతే ఏడుస్తూ నాకైతే ఏం కాదనిపించింది గారు. అసలు మా రాయచరి ముత్రాసల అండి, నేను గొర్రెలుండే కానీ ముత్రాసలు రాసేరు నిన్ను దాన్ని నిద్రపోయేది. అంత కరువులో కూడా సైజు మన పెద్ద రైతు ఊళ్ళే. నమస్తే నమస్తే. ఈ బాయ్ ఎవరిది? వెంకరెడ్డి కాదండి, సైజు వాళ్ళని సైజు బొందు సైజు వాళ్ళది వాళ్ళది ఇద్దరిది. బిక్కుది బొండు సైజు ఇద్దరిది. ఇది బాగా ఇది అది ఇద్దరిది. ఈ పొలం అంతా వాళ్ళే పాపం ఎండిపోయింది. ఎండిపోయిందా? అంతా గుడి అంతా ఎండిపోయింది. మన రెడ్డి గారు కాడికి ధరపుర కాడికి గుడ్డు సారు వస్తున్నాయి. సార్ నువ్వు ఉన్న రోజులు అయితే మా ఊళ్ళో పంట పండి ఊగులు ఊగింది. ఇప్పుడు ఎన్ని పండుగ అసలు చూడు ఊగనే ఏడ్చేస్తున్నాం మేము. నిజం మా చెరువు కూడా ఎండిపోతూనే ఉంది. ఇంకా రాయి చెరువు కూడా అప్పుడు దబ్బుకుంది నేను కానీ అప్పుడు 2 రోజులు వర్షానికి ఆ 2 రోజులు వర్షం లేకపోతే చుక్క కూడా దొరకపోతే బువ్వ కూడా దొరకవు. మాకు ఉన్న పొలాలు కూడా రాసి రాయి చెరువుకి ఎంత సాయం చేసిండో జగదీశ్వరరెడ్డి. కేసీఆర్ పైన ఆయన కేసీఆర్ ఉండబట్టి మనం బతికినాం. అప్పుడు కాళేశ్వరం కట్టబట్టి కట్టిండ్రు, నీళ్ళు తెచ్చిండ్రు. 300 కిలోమీటర్లు తెచ్చిండు. కాళేశ్వరం స్టార్ట్ చేస్తలేరు అసలు. అది ఇప్పుడు ఇవాళ ఇట్లా నొక్కి ఇప్పుడు మనం ఈడ ఆధార్ కార్డు నొక్కం గట్ల గిట్ల బటన్ నొక్కితే చాలా ఆంచలు వస్తాయి నీళ్లు. చేస్తలేరు రోజు దాల్చుకుంటాడు నిన్నే ఈ ముసలోడు రోజు. నువ్వు ఉన్న రోజు నువ్వు బిచ్చే ఉన్న రోజు నీళ్ళు నడిపారు. మాకంతా రైతు బంధు కూడా పోయింది. బ్యాంకు పోయింది. 2 ఏళ్ళు తెచ్చాడు అయిపోయింది. ఇంకా ఆడు రోజు దెంగించుకొని బస్ ఇచ్చాడు.